శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఈ శరత్కాలం ఈ రోజుతోటి దిగ్విజయంగా ముగుస్తున్నది. ఈసారి 11 రోజుల పాటు అమ్మవారిని పూజించుకునే భాగ్యం అమ్మదయ వల్ల మనకు కలిగింది. ఈనాడు శ్రవణ నక్షత్రం, పరమ పవిత్రమైన విజయదశమి తిథి. ప్రతి విజయదశమికి మాఘ పూర్ణిమకి మన అమ్మవారు సువర్ణ కవచంతో సాక్షాత్కరిస్తున్నది. ఇవాళ కూడా స్వర్ణ కవచ అలంకృత అయిన అమ్మవారిని చూస్తే ఏదో తెలియని దివ్యానందం కలుగుతుంది మనకి. మనం ఒకసారి మణిద్వీపానికి వెళ్ళిపోయినట్టే అయిపోయింది. అమ్మ అనుగ్రహంతో ఏటికాడాది సకల శుభాలు పొందుదాం. ఈ కార్యక్రమం అంటే ఈ 11 రోజులు అర్చనాది కార్యక్రమాలు, అన్నదానాదులు, వ్రతాలు, యజ్ఞాలు సక్రమంగా నిర్వహింపబడ్డాయంటే అమ్మదయతో పాటు అమ్మ భక్తులు ఉన్నారే, వీళ్ళందరి యొక్క సహకారం కూడా చాలా గొప్పది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంతోమంది భక్తులు హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి, ఆదోని నుంచి, గుంటూరు నుంచి, విజయవాడ నుంచి, ఏలూరు నుంచి, విశాఖపట్నం నుంచి, భీమిలి నుంచి, ఇలా నలుదిక్కుల నుంచి, దాంతోపాటు విదేశాల నుంచి కూడా వేయించేసి 11 రోజులు ఇక్కడ ఉన్నారు. నిరంతరం కార్యదీక్షలో నిమగ్నులు అయ్యారు. కొంతమంది విమానాలు ఎక్కొచ్చారు, కొందరు కార్లు ఎక్కొచ్చారు, కొందరు బాగా పొద్దెక్కొచ్చారు. ఎలా వచ్చినా అందరూ అమ్మ అనుగ్రహం పొందగలిగారు. మళ్ళీ మనందరం కూడా రేపు దీపావళి అమావాస్య నాడు, లక్ష్మీదేవి పూజ నాడు కలుసుకుందాం. ఈలోపు మేము విదేశాలకు వెళుతున్నాం. కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా అపూర్వమైన అర్చనలు జరుగుతాయి. ఈ 2 నెలలు ఇది ఇప్పుడు శరత్కాలంలో ఆశ్వీజ మాస అర్చన, మళ్ళీ కార్తీక మాస అర్చన, ఈ 2 అర్చనలు కూడా చాలా గొప్పవి. శరత్కాలంలో ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, విష్ణువుని, ముగ్గురిని సమానంగా అర్చించాలి. అలాగే అర్చించుకుందాం. కార్తీక మాసంలో మాట వరుసకు కూడా అర్చకులు ఇద్దరు ఇంకెక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. ఉదయం 4 గంటే 4:30 కల్లా 4-4:30 మధ్యలో రుద్రాభిషేకాలు అవి ఉంటాయి. కార్తీక పూర్ణిమ నాడు అద్భుతమైన కోటి దీపోత్సవము, దాంతోపాటు జ్వాలాతోరణం కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇందులో పాల్గొని ధరించెదరుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. సువర్ణ వస్త్రధారణతో ఉన్న అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించుగాక.